జీవితంలో ఎప్పుడు అడుక్కోలేదు, ఫస్ట్ టైం అడుక్కున్నాను. దర్శనం ఇది మొత్తం రిచెస్ట్ పిచ్చేవాళ్ళం తిరుపతి. అడుక్కునే కానీ బాగుంది గైస్. ప్రసాదం పడుకుంటుండే ఫ్రెండ్స్. ఆ దేవుడి సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఒక పవిత్రత ఉండాలి, ఒక పరిశుభ్రత ఉండాలి, స్వచ్ఛమైన ఆలోచనలు ఉండాలి. అప్పుడే దేవుడికి నిజమైనటువంటి భక్తితో మనం పనిచేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మీరందరూ ఒక్కసారి ఆలోచిస్తే, నేను ఎప్పుడు పోయినా వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతే ఎప్పుడు కూడా క్యూలోనే పోతాను. ఇప్పుడు కూడా నేను ముఖ్యమంత్రిగా అక్కడ వెళ్ళను, ఒక భక్తుడిగా వెళతాను, ఒక భక్తి భావంతో వెళ్తాను. వెళ్ళినప్పుడు అక్కడ సామాన్య భక్తుడిగానే ఉండాలి తప్ప ఒక ముఖ్యమంత్రిగా పెత్తందారిగానో లేకుంటే హోదాతో ఉండడం కరెక్ట్ కాదనేది నా భావన. నేను వెంకటేశ్వర స్వామిని చూశాను. కొంతమంది తప్పులు చేస్తారు, తప్పులు చేస్తే చాలాసార్లు చెప్పేవాళ్ళు. కొంతమంది మనం అనుకోది వేరే జన్మలో మనల్ని శిక్ష పడుతుంది, మనం నష్టపోతాం అనుకుంటాం. కానీ వెంకటేశ్వర స్వామి మాత్రం ఈ జన్మలోనే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష ఇస్తాడని కూడా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇది నా అనుభవం. అందరికి నమస్తే. సో పొద్దున్న నుంచి తిరుపతి ప్రసాదం గురించి నేను మాట్లాడిన వీడియో, నేను మాట్లాడిన మాటలు చాలా మందికి తప్పుగా అనిపిస్తున్నాయి. సో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ముందే ఆ మాటలకు ఎవరన్నా హర్ట్ అయి ఉంటే డెఫినెట్ గా సారీ చెప్తున్నాను. ఏదైనా సరే తప్పు జరిగింది నా సైడ్ నుంచి, నా మాటలు తప్పుగా ఉన్నాయి తప్పితే నా ఇంటెన్షన్ అది కాదు.